మొదటి ఆదివారం నాడు ఫాదర్స్ డేగా గుర్తిస్తారు. కొన్ని దేశంలోనూ జూన్ 3వ ఆదివారమును ఫాదర్స్ డేగా గుర్తిస్తారు. ఈ దినమున ఫాదర్స్ డేగా కొన్ని దేశంలో గుర్తిస్తూ ఉంటున్నారు. అందులో మన దేశంలో కూడా ఈ దినమున హ్యాపీ ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అట్టి సందర్భంలో మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. ఇప్పటి వరకు తండ్రులుగా ఉంటున్న వారికి, ఇక ముందు కాబోయే తండ్రులుగా ఉంచిన వారికి కూడా శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మన యొక్క భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా కూడా ఒక శ్లోకం రీతిగా, అంటే ఒక పెద్దలు సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, వారు అనగా ఏ రీతిగా గుర్తిస్తారు, ఏ రీతిగా గౌరవిస్తారు అంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని వారు గౌరవిస్తూ తెలియచేస్తూ ఉంటారు. అనగా తల్లిని దైవముగా, తండ్రిని దైవముగా, ఆచార్య అనగా బోధకుని దైవముగా, అతిథిని దైవముగా భావిస్తూ వారు గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలనేటువంటి సాంప్రదాయము కలిగిన వారుగా ఉంటున్నారు. అట్టి రీతిగానే తల్లిదండ్రులను గౌరవించడం మంచిదే, గురువులను గౌరవించడము మంచిదే, అతిథులను కూడా గౌరవించడం మంచిదే. ఇవన్నీ కూడా లేఖనములలో ప్రభు ద్వారా మనకు ముందుగానే వ్రాయించి పెట్టి ఉంటున్నాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపమని సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి అట్టి రీతిగా పిల్లలుగా తల్లిదండ్రులను గౌరవించవలసిన వారుగా ఉంటున్నారు. కానీ నేటి కాలంలో పరిస్థితులు అయితే కొన్ని సంఘటనలు చూసినప్పుడు చాలా బాధకరమైనటువంటి పరిస్థితుల గుండా నేటి కాలం వెళ్తున్నట్టుగా ఉంటుంది. కానీ నిజముగా ప్రభువునందు అంటుకట్టబడిన వారుగా మన ఆత్మీయ తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మన యొక్క పరమ తండ్రి యొద్దకు చేరేటువంటి కృపను, ధన్యతను కూడా మనమందరము కలిగి ఉన్నామంటే, మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఎంతగానో మనము వందనస్తులమై ఉంటున్నాము. ఎందుకంటే మనల్ని తండ్రితో ఐక్యపరచడానికి ఏ రీతిగా మొదటి మానవుడైనటువంటి ఆదాము తండ్రి అయిన దేవునికి కుమారుడిగా ఏర్పాటు చేయబడినాడు. అతని ద్వారా వచ్చినటువంటి సంతానము తండ్రి యొక్క సంబంధాన్ని తర్వాత కోల్పోయి అనాథలుగా విడవబడినటువంటి ఆ యొక్క సంబంధాన్ని మరలా తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరలా సంబంధాన్ని జతపరిచినాడు, సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించినాడు. కాబట్టి మనము మన పరమ తండ్రిని మనము అబ్బా తండ్రి అని సంబోధించేటువంటి ఆధిక్యతను, ఆయన పిల్లల మగుటకు మనకు అధికారమును కూడా అనుగ్రహించినటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునకు మనం ఎప్పుడు కూడా వందనస్తులముగా ఉండవలసిన వారముగా ఉంటున్నాము. అట్టి కృపా ధన్యత మనందరికీ త్రియేక దేవుని నామములో అనుగ్రహించబడును గాక. దేవునికి స్తోత్రములు. ఈ యొక్క సమయంలో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్న వాక్య భావంలోనికి వెళ్ళడానికి ముందుగా, ఇంతకాలము ఈ యొక్క లాక్డౌన్ బట్టి మనము మందిరంలో ఆరాధన చేసుకోలేకపోయి ఉంటున్నాము. ఈ రీతిగా ఈ జూమ్ లైవ్ మీటింగ్ ద్వారా మనం ప్రభువుని ఘనపరుస్తూ ఉంటున్నాము. ఈ వారముతో మనకు అది సంపూర్తి అయిపోతుంది. వచ్చే వారము అందరము మరలా తిరిగి దేవుని మందిరములో సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహముతో ప్రభువును మరలా ఆరాధించేటువంటి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. అందును బట్టి కూడా ప్రభువునకే మహిమ కలుగునుగాక. మరలా మనమందరము కలిసి నిజముగా దేవుని మందిరములో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అట్టి కృప, ఆ అనుభవము, ఎందుకంటే
దేవుని సన్నిధిలో గడపడం అనేటువంటి అనుభవము అది చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ఉదాహరణకి మన పిల్లలు మన ఎదురుగా ఉన్నప్పుడు వారిని తాకడం కానీ, దగ్గర తీసుకోవడం కానీ, ఎత్తుకోవడం కానీ, వారిని స్పర్శించడము మనకెంత ఆహ్లాదాన్ని అందిస్తుందో, అదే వారి యొక్క ఫోటోను దగ్గర పెట్టుకొని మనము తడిమిన ముద్దు పెట్టుకున్న కానీ దానికి ఆ ఫీల్ రాదు. అలాగే దేవుని సన్నిధిలో మనము ఆరాధించడము, దేవునితో సాన్నిహిత్యమును, దేవుని ప్రసన్నతను కలిగి ఉండడం కూడా అట్టి అనుబంధమే. ఈ లైవ్ ద్వారా ఏంటంటే మనకు తప్పనిసరి పరిస్థితులలో మనం ఈ రీతిగా ఉంటున్నాము, కానీ ఇది నిజముగా మనకు అంతటి ఆ అనుభూతిని, ఆ యొక్క అనుభవాన్ని మనం పొందుకొనలేము. కాబట్టి ఇంతవరకు దేవుడు ఈ రీతిగా కూడా మనము దేవుని ఆరాధించడానికి కృప చూపి, వచ్చే వారం నుండి దేవుని మందిరంలో అందరం కూడా ఆరాధించవలసిన వారముగా ఉంచున్నాం. మరొక మాట ఏంటంటే, వచ్చే వారము కూడా ఈ నెల కొరకైనటువంటి ప్రభుబల్ల ఆరాధన వచ్చే వారం ఉంటుంది. దాని విషయం కూడా మీరు జ్ఞాపకం చేసుకొనండి, సిద్ధపడండి. ఎందుకంటే లాక్డౌన్ వల్ల మనము ఈ నెల మొదటి వారంలో పాల్గొనలేకపోయాము. కాబట్టి దాన్ని ఈ వచ్చే ఆదివారం నాడు మనం జరుపుకుందాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లాక్డౌన్ పరిస్థితిలో కూడా ఎలా ఉంటుందంటే, చాలా సంవత్సరాల క్రితం, అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ లేనటువంటి కాలంలో, ఆ కాలంలో ఆనాడు అపోస్తలులు మొదలుకొని గడిచిన ఒక 50 సంవత్సరాల క్రితం వరకు కూడా ఎలా ఉంటాయంటే, వారు గ్రామానికి కాలినడకన ప్రయాణం చేస్తూ దేవుని సువార్త కొరకు పరిచర్యలో వారు ప్రయాసపడినటువంటి పరిస్థితులే ఉంటున్నాయి. అయితే ఒకానొక గ్రామానికి ఒక సేవకుడు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఒక్కొక్క గ్రామానికి వెళుతూ వారికి దేవుని సువార్తను బోధిస్తూ అట్టి రీతిగా ప్రతి గ్రామం తిరుగుతూ ముందుకు వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. ఒకానొక దినమున ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామము ఆయన ఎక్కడి నుండి బయలుదేరి నడిచి వచ్చేసరికి చాలా దూర ప్రాంతం కాబట్టి అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. సాయంకాలం అయిపోయింది. ఆయన గ్రామానికి చేరుకునేసరికి సాయంకాలం అయిపోయింది. సాయంకాల సమయంలో చీకటి పడినాక అప్పుడు ఆరాధన ప్రారంభించాక ఆ సేవకుడు అంటున్నాడు కదా ఒక మాట, వారికి ఏం తెలియచేశాడంటే, ప్రియ సహోదరులారా, నేను గడిచిన దినములుగా దూర ప్రాంతంలో నుండి నేను ప్రయాణం చేస్తూ కాలినడకన ప్రయాణం చేస్తూ రావడం వలన ఆలస్యం అయిపోయింది. మనము మధ్యాహ్నం కాలమే జరుపుకోవాల్సిన కూడిక ఈ రాత్రి కాలం సమయం పట్టింది. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే, నేను చాలా అలసిపోయాను, నడక ప్రయాణం ద్వారా చాలా అలసిపోయాను. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే, నేను ఎప్పటి రీతిగానే నిలబడి నేను మీకు వాక్యాన్ని బోధించలేను. దయచేసి మీరు నాకు అనుమతిస్తే నేను కూర్చుండి నేను మీతో వాక్యం పంచుకుంటాను అని ఆ సేవకుడు వారిని కోరాడంట. అప్పుడు అక్కడ ఉంటున్నటువంటి వారందరూ కూడా, మంచిదయ్య గారు, మీరంత ప్రయాసపడి మా కొరకు కాలినడకన ప్రయాణం చేసి అలసిపోయి నిలబడలేని స్థితిలో మీరు కూర్చొని బోధిస్తానంటున్నారు. మంచిదే, మీరు కూర్చొని బోధించండి. మేము కూడా ఉదయం అంతా మేము పనుల భారం బట్టి మేము కూడా బాగా అలసిపోయి ఉన్నాము. మీరు కూర్చొని బోధిస్తే మేము పడుకొని వింటాం, మరి మాకు కూడా అనుమతి ఇవ్వండి అని అడిగారంట. ఎలాగుందంటే, మన లైవ్లో పాల్గొనే వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. నేనేమో కూర్చుని బోధించడము, మీరేమో పడుకొని వినడం అవుతుంది. అలాగని మీరు అందరు పడుకొని వింటున్నారు అనట్లేదు, కానీ ఏంటంటే ఈ లైవ్లో కూడా పాల్గొనడానికి చాలా మంది అనాసక్తి చూపెడుతున్నారు. ఆసక్తి చూపెట్టట్లేదు. మందిరంకు రావాలన్నప్పుడు పనులే ఉంటాయి, మందిరం కొరకు సిద్ధపడాలన్నప్పుడు పనులే ఉంటాయి. అలాగని ఈ లాక్డౌన్ ద్వారా దేవుడు ఒక అవకాశం ఇచ్చి నీ ఇంటిలో ఉండి నువ్వు కూర్చున్న చోటనే, నీవు నివసిస్తున్న చోటనే కాలు కదపకుండా దేవుని వాక్యము నీ యొద్దకు వస్తుందంటే కూడా నీవు దాన్ని ఎలాగూ నువ్వు స్వీకరిస్తున్నావంటే పడుకున్న స్థితిలో ఉంటున్నారు. చాలా బాధాకరం. నేను చాలా మందిని
నేను గమనించే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే నేను లైవ్లో ఆబ్సెంట్ అయిన వారందరి గురించి అనట్లేదు. ఎందుకంటే కొందరికి కొన్ని పనులు ఉంటాయి, తప్పనిసరి పరిస్థితులు. గడిచిన వారం నవీన్ గారు లేరు, ఎందుకంటే వారి కుటుంబంలో అది ఒక సంఘటన జరిగింది కాబట్టి. ఆ వారి గురించి నేను అలా కాదనే అనేది. మిగతా వారు కూడా ఎందుకు మీరు దేవుని వాక్యం పట్ల, సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉండలేకపోతున్నారు? మీ దగ్గర వరకు, మీ ఇంటిలోకి మీతో ముఖాముఖిగా మాట్లాడి, మీరు మీ పనులు చేసుకుంటూ కూడా మీరు కూర్చొనైనా పడుకొనైనా మీరు దేవుని మాటలు వినడానికి దేవుడు ఒక లాక్డౌన్ కూడా ఇది ఒక మీకు పరీక్షా కాలమే. ఇది మీరు అనుకుంటారు మందిరం తెరిస్తే నేను కంపల్సరీ వెళ్ళే వాళ్ళని. మందిరం తెరిస్తే కంపల్సరీ వెళ్ళేవాడివో వెళ్ళని వాడివో ఇప్పుడు లైవ్లో ఉంటే కదా నీకు అర్థమయ్యేది. లేని దాని గురించి చెప్తారు. నాకు అలాగంటే అవకాశం ఉంటేనా నేను ఎంతో చేద్దును. మరి ఉన్న అవకాశాన్ని ఎందుకు వినియోగించుకుంటలేవు నీవు? కాబట్టి ఇకనైనా ఈ లాక్డౌన్లో, ఈ లైవ్లో ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది దేవుని వాక్యమును విన్నారు, దేవుని ఆశీర్వాదములు పొందుకున్నారు, దేవునిలో ఎదుగుచున్నారు? మరి కూర్చొని వినే స్థితిలో ఉన్నారా, పడుకొని వినే స్థితిలో ఉన్నారా? అది మీరే పరిశీలన చేసుకోవలసిందిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ దినం వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 30 నుండి 32 వచనములు చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదమో, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదమో అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద నున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఉపమానంలో, మన యొక్క ఉపమాన క్రమంలో ఇది 6వ ఉపమానముగా మనం దీన్ని ధ్యానిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క ఆవగింజను గురించి ప్రభు సెలవిస్తున్నటువంటి ఉపమానము. ఈ యొక్క ఉపమానం కూడా 3 సువార్తలలో వ్రాయబడి ఉంటున్నది. మత్తయి, మార్కు, లూకా 3 సువార్తలలో ఈ యొక్క ఆవగింజను గూర్చినటువంటి ఉపమానము రాయబడి ఉంటున్నది. అయితే ఈ ఉపమానం ద్వారా కూడా ఒక 4 విషయములను ప్రభు మనకు బోధిస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క ఉపమానం ద్వారా 4 అంశములను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం ఈ దినము. మొదటిగా గమనించినట్లయితే ఈ యొక్క దేవుని రాజ్యమును ప్రభు దేనితో పోల్చాలని ఆలోచిస్తూ ఉంటున్నాడు. దేవుని రాజ్యం గురించి అక్కడ ఉంటున్నటువంటి జన సమూహములందరికీ కూడా దేనితో పోల్చి చెబితే వీరికి అర్థమవుతుందా అని ఆలోచించి తను ప్రశ్నిస్తున్నాడు. దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, మనం ఎలాగ పోల్చుదాము, ఏ ఉపమానముతో దానిని ఉపమించదం అంటే ఏ ఉపమాన రీతిగా అది పోల్చి మీకు బోధిస్తే అది మీకు అర్థమవుతుంది అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు కదా, దేవుని రాజ్యమును ఒక ఆవగింజతో పోలుస్తున్నాడు. చూడండి, దేవుని రాజ్యానికి ఆవగింజకి ఏమైనా సంబంధం ఉందా? దేవుని రాజ్యానికి ఆవగింజకు ఏమైనా పోలికలు ఉన్నాయా? దేవుని రాజ్యం అంటే ఎంత శ్రేష్టమైనది, ఎంత శక్తివంతమైనది, ఎంతటి మహిమా ప్రభావములు కలిగినటువంటి ఆ దేవుని రాజ్యాన్ని మనకు అర్థం కావడానికి సామాన్యులు మొదలుకొని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అనగా భోజనం చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ వంటగదిలో వారు ఉపయోగించేటువంటి
సాధారణమైన పోపు గింజలలో ఒకటైన ఆవగింజను ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఆ యొక్క ఆవాలకి ఆ యొక్క ఆవ గింజను ప్రభు జ్ఞాపకం చేసుకొని దేవుని రాజ్యంతో దానిని పోలుస్తున్నాడు. అంటే దేవుని రాజ్యము మనకు అర్థం కావాలి అంటే మొదటగా ఆవగింజని గురించి మనకు అర్థం కావాలి. మనము పిల్లలముగానో పెద్దలముగానో వంటగదిలోనికి వెళ్తామో వెళ్ళకపోతామో, వెళ్ళేవారికైతే తెలుస్తా. ఎప్పుడు కూడా పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలు వాటిని వంటల్లో వారు వాడుతూ ఉంటారు. ఆవగింజలు, మొదటిగా ఆవగింజని గురించి మనం చూసినట్లయితే దాని యొక్క రూపము, రంగు అంటే నలుపు రంగులో పూర్తిగా కాకుండా కొద్దిగా కలిగినటువంటి ఆ రంగులో ఉంటుంది. దాని యొక్క స్వభావము మామూలుగా, దాని యొక్క గుణము కొద్దిపాటి ఘాటైనటువంటి రుచిని అది కలిగి ఉంటున్నది. అది చూస్తే ప్రభువే సెలవిస్తున్నాడు, అది విత్తనములన్నిటికంటే కూడా చాలా చిన్నది. విత్తనములన్నిటిలో కూడా దాని యొక్క పరిమాణము చాలా చిన్నదిగా ఉంటుంది. దాని యొక్క ఆకృతిని మనం గమనించినట్లయితే అది గుండ్రనిదిగా ఉంటున్నది. దాని యొక్క ఆకృతి, దాని యొక్క షేప్ ఏంటంటే గుండ్రదిగా ఉంటుంది, అది రౌండ్గా ఉంటుంది. అంటే దేవుని రాజ్యాన్ని ఆవగింజతో పోలుస్తూ దానిలో ఉంటున్నటువంటి పరిమాణము, దానిలో ఉన్నటువంటి స్వభావము, అది ఏ రీతిగా భూమిలో విత్తబడినప్పుడు అది ఎదిగి ఫలిస్తుందో, అది ఒకప్పుడు విత్తనములతో పోల్చుకుంటే అది చాలా చిన్నదిగా, సైజు ప్రకారం చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ అది విత్తబడిన తర్వాత అది ఎదిగాక, అది ఫలించాక కూర మొక్కలన్నిటికంటే కూడా అది పెద్దదిగా, ఒక వృక్షముగా అది తయారవుతుందంట. అంటే దేవుని రాజ్యము కూడా చాలా చిన్నదిగానే ప్రారంభమవుతుంది. అది కంటికి కనపడదు, అది చాలా చిన్నదిగానే ఉంటుంది. ఆ యొక్క విత్తనానికి, ఆ యొక్క ఆవగింజకు, ఆ యొక్క ఆవ వృక్షాన్ని కనుక మనం గమనిస్తే, దీనికి దానికి గమనిస్తే చాలా తేడాలు ఉంటాయి. అంటే పోలికల్లో, స్వరూపంలో, వాటి యొక్క ఆకారంలో చాలా పోలికలు వ్యత్యాసంగా ఉంటాయి. ఇవి చాలా చిన్నదిగా ఉంటుంది. చూసినప్పుడు విత్తనములన్నిటిలో చిన్నదే, కానీ అది పెరిగి పెద్దదయ్యాక. ఎందుకు ఆవగింజతో పోలుస్తున్నాడంటే ప్రభు ఇక్కడ మనం ఆవగింజ ద్వారా కూడా నేర్చుకునవలసిన పాఠములు ఏమిటంటే, అది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనముల కంటే చిన్నది. అది ఎక్కడ విత్తబడుతున్నది మీరు గమనించండి. దానిలో నుండి మనం పంట కావాలి అంటే అది భూమిలో విత్తబడుచు ఉన్నది. అది భూమిలో విత్తబడుచున్నప్పుడు అది శ్రేష్టమైన పంటగా రావాలంటే అది ఎక్కడ విత్తబడాలి అంటే మంచి నేలలో విత్తబడాలి. ఆ యొక్క గింజ, ఆ యొక్క ఆవగింజ, దానిలో నుండి శ్రేష్టమైన పంట రావాలి అంటే అది మంచి నేలలో విత్తబడినప్పుడు మాత్రమే దాని నుండి 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా పంటను మనము పొందుకొనగలం. అది ఎలాంటి నేలలో? సారవంతమైన నేలలో, శ్రేష్టమైన నేలలో, మంచి నేలలో అది విత్తబడినప్పుడు. అయితే మరి మనము ఎక్కడ విత్తబడుచు ఉన్నాము? ఒకవేళ మనమే ఆవగింజ అనుకుందాం. ఒకవేళ మనమే ఆవగింజ అయితే, మనమే దేవుని రాజ్యంలో మనం పాలిభాగస్థులముగా ఉంటే, మనము ఆవగింజ రీతిగా భూమిలో విత్తబడితేనే మనం ఫలిస్తాము. మరి అలాంటప్పుడు మరి మనం విత్తబడవలసిన నేల ఎక్కడుంది? మనం ఏ నేలలో విత్తబడాలి? ఏ నేలలో విత్తబడితే మనము ఫలిస్తాము అంటే ప్రభు బోధించేది, ప్రభు సెలవిచ్చేది ఏమిటంటే, నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించబడిన సంఘమే మంచి నేల. ఒక ఆవగింజ విత్తబడడానికి ఏర్పాటు చేయబడిన నేల ఎలాగో మనము ఆవగింజ వలె విత్తబడటానికి మన కొరకు ప్రభు ఏర్పాటు చేసిన నేల
మన సంఘమే. మనము మన సంఘములో విత్తబడాలి, మనము మన సంఘములో నాటబడాలి, మనము మన సంఘములో ఫలించాలి, ఎదగాలి. మన సంఘములో మనము నిలిచి ఉంటేనే మనము ఫలిస్తాము. మన సంఘాన్ని విడిచిపెట్టి దేవుడు నీకు నాకు మనకంటూ ఏర్పాటు చేసిన ఒక మంచి నేలలో, ఒక సారవంతమైన నేలలో, ఒక ఆశీర్వాదకరమైన నేలలో నీవు విత్తబడకపోతే నీవు ఎలాగూ ఫలిస్తావు? నీ నుండి ఎలాగూ శ్రేష్టమైన ఫలం వస్తుంది? మనం విత్తబడవలసింది సంఘములోనే, కానీ సంఘానికి వెలుపల కాదు. సంఘానికి వెలుపల మనం విత్తబడితే మనకు ప్రయోజనం లేదు, మన ద్వారా సంఘానికి దీవెనకరము కాదు. మనము సంఘంలో విత్తబడాలి, మనము సంఘంలో. అందుకే ఆవగింజల గురించి కూడా చాలా సామెతలు కూడా చేశారు. సామెతలు ఆవగింజల మీద ఉంటున్నాయి. ఒక సామెత ఏమంటుంటుందంటే, వాడి నోటిలో ఆవగింజ దాగదు అంట. అంటే కడుపులో ఏది కూడా దాచిపెట్టకుండా ఏదైతే సమాచారం వారు పొందుకుంటారో, వారు బయటికి ఎప్పుడు కూడా చెప్పడానికి ఇష్టపడతారో వారిని ఎలా పోరుస్తారంటే, నోట్లో ఆవగింజ దాగదు, వాడి నోట్లో ఆవగింజ దాగదు అంట. అంటే దాచిపెట్టుకోకుండా కక్కేస్తూనే ఉంటారన్నమాట. ఇంకా నమ్మలేని నిజాల గురించి కూడా చెప్పేటప్పుడు ఏం సామెత చెప్తారు అంటే, అద్దము మీద ఆవగింజ కాలం అంట. మన దగ్గరికి వచ్చి ఏవేవో చెప్తారు, నమ్మలేనటువంటి నిజాలు చెప్తారు. అలాంటి వారిని ఏమంటారంటే, వాడు చెప్పే ముచ్చట్లన్నీ కూడా అద్దము మీద నిలిచే ఆవగింజ కాలం లాంటివి అంటారు. అంటే ఒక ఆవగింజను అద్దం మీద వేస్తే ఎంతసేపు నిలబడుతుందండి? అది అసలు నిలబడుతుందా? ఒక్క సెకండే కాదు, అంతకంటే ఇంకా మైన్యూట్లో కూడా అది నిలబడదు. ఎందుకంటే ఒక దగ్గర నిలబడదు. అంటే అది నిలబడే కాలమే లేనప్పుడు ఆ చెప్పే నిజానికి కూడా ఆ పునాది లేనటువంటి అట్టి రీతిగానే ఆవగింజగా మన యొక్క కాలము అద్దము మీద కాదు, మనం అద్దము మీద కాదు, మనము నిలబడవలసింది భూమిలో విత్తబడాలి, భూమిలో నాటబడాలి. కానీ కొందరు ఎలా ఉంటున్నారంటే, వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన నేలలో విత్తబడకుండా వారికి నేలకు వెలుపల, అంటే సంఘానికి వెలుపల ఫలించాలని ఆశపడుతూ ఉంటారు. ఉదాహరణకు మనం గమనిస్తే, ఇప్పుడు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ లైవ్ మీటింగు మన సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఆవగింజలుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్క సంఘ సభ్యుడు ఈ సంఘములో విత్తబడాలని. కానీ కొందరు వారేమనుకుంటారంటే, ఈ నేల బాగలేదు, ఈ నేలలో నేను విత్తబడితే నేను సరిగా పంట రాదు అని చెప్పేసి సంఘానికి వెలుపల ఎక్కడో విత్తబడితే ఎవరికి ప్రయోజనం? నిన్ను కొన్నటువంటి, నిన్ను తన సొంత రక్తం ద్వారా కొన్నటువంటి నీ యజమానుడి కొరకు నీవు విత్తబడకుండా, నీవు మొలకెత్తకుండా, నీవు సంఘానికి వెలుపల, అంటే పరిధి దాటి దేవుడు నీకు ఏర్పాటు చేసిన సంఘ పరిధిని విడిచిపెట్టి, సంఘ క్రమాన్ని విడిచిపెట్టి నీవు వేరే దగ్గర విత్తబడినా, నువ్వు ఎంత ఫలము నీ ద్వారా ఫలించినా అది దీవెనకరము కాదు, అది లెక్కలోనికి రాదు. ఇప్పుడు ఉదాహరణ గమనించండి, పిల్లలు ఉన్నారు, పిల్లల కొరకు తల్లిదండ్రులుగా మన స్కూల్లో వారిని జాయిన్ చేస్తాం, వారికి అడ్మిషన్ ఇస్తాం. వారికి అడ్మిషన్ చేయించినప్పుడు పిల్లలు ఎక్కడ వినాలి పాఠాలు? వారి కొరకు ఏ స్కూల్లో అడ్మిట్ చేశామో, జాయిన్ చేశామో, ఏ క్లాస్లో వారిని చేర్చుకున్నారో అక్కడ వారు పాఠాలు వినాలి. సరే, నీకు అడ్మిషన్ అయిపోయింది, నీవు ఫీజు కట్టావు, నువ్వు జాయిన్ చేసుకున్నావు, తర్వాత నువ్వు ఎప్పుడు ఆ స్కూల్కి వెళ్ళకుండా నువ్వు వేరే స్కూల్కి వెళ్ళి వేరే దగ్గర పాఠాలు విని అక్కడే పరీక్ష రాసి నువ్వు మరలా ఇక్కడికి వచ్చి ఈ స్కూల్లో నీకు సర్టిఫికెట్ కావాలంటే ఇస్తారా? ప్రిన్సిపాల్ గారు ఉన్నారు మన దగ్గర, ఇస్తారా? ప్రిన్సిపాల్ గారు
క్లాసులో టీచర్లు ఉన్నారు. ఎందుకు ఇవ్వరు? మరి అక్కడ కూడా పాఠాలు విన్నాడు కదా, అక్కడ కూడా పరీక్ష రాశాడు కదా, అది కూడా స్కూలే కదా, అక్కడ కూడా అటెండెన్స్ ఉంది కదా, అక్కడ కూడా రెగ్యులర్ గా 100% ఫుల్ అటెండెన్స్ ఉంది. మరి ఎందుకు అక్కడ అవన్నీ చేసినప్పుడు మీ స్కూల్లో సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వరు? మరి స్కూల్కే ఇన్ని నియమాలు ఉన్నప్పుడు ఒక మామూలు విద్యార్థి 1 సంవత్సరము విద్యను అభ్యసించడానికే ఇన్ని నియమ నిబంధనలు కలిగి ఉన్నప్పుడు మరి నీ దేవుని రాజ్యములో నీ కొరకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సంఘములో నీ కొరకు ఏర్పాటు చేసిన కాపరి క్రమములను విడిచిపెట్టి నా ఇష్టానుసారముగా నాకు నచ్చిన దగ్గర నేను పాల్గొంటాను, నాకు నచ్చిన దగ్గర నేను వింటాను, అయినప్పటికీ కూడా ప్రభు నన్ను ఆశీర్వదించాలి అంటే అది ఎలా క్రమం అవుతుంది? దేవుడు ఎలాగూ ఆశీర్వదిస్తాడు? అది ఎలా సాధ్యం? అది నీ కొరకు ఏర్పాటు చేసిన సంఘంలో దేవుడు నిన్ను లెక్క అడిగితే నువ్వెంతకాలమో నా మందిరానికి వచ్చావు, నువ్వెంతకాలమో నా వాక్యం విన్నావు, నువ్వెంతకాలమో ఆరాధనలో పాల్గొన్నావు, నీ లెక్క నువ్వు పుట్టి పెరిగిన నిన్ను కన్న నీ సంఘంలో లెక్క అడుగుతాడు ప్రభు నీ గురించి. ఎక్కడో సంఘం వెలుపల నువ్వు అటెండ్ అయిన దగ్గర అక్కడ లెక్క రాదు. గ్రుడ్డిగా వీరేమనుకుంటారంటే అది స్కూలే కదా, అది చర్చే కదా, అక్కడ పాస్టరే కదా, అక్కడ వాక్యమే కదా, అక్కడ ఆశీర్వాదాలే కదా, అక్కడ అవే కదంటే మరి లెక్కను వారే అప్పచెప్పమనండి, వారే అటెండెన్స్ ఇవ్వమనండి, వారిని లెక్క అప్పచెప్పమనండి, వారిని సర్టిఫికెట్ ఇవ్వమనండి. అలాంటప్పుడు దేవుని రాజ్యం యొక్క నియమ నిబంధనలు నీవు పాటించకపోతే తర్వాత మరల వచ్చి ఇక్కడ సాక్ష్యాలు చెప్తారు. మేము ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు అవుతుంది మేము మందిరానికి రాబట్టి, మేము ఇంతకాలము ఇన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాం, నాకెందుకు రిజల్ట్ రావట్లేదు? నువ్వు పరీక్ష ఎక్కడ రాసావు? నీకు రిజల్ట్ ఏమో నీకెవరో పరీక్ష పెట్టేది ఎవరు? నీకు పాఠాలు చెప్పేది ఎవరు? నువ్వు సాక్ష్యం చెప్పేదేమో దేవుని మందిరానికి వచ్చి నాకు ఈ కార్యములు జరగట్లేదంటే నువ్వు ఏ లెక్క ప్రకారం అడుగుతావు దేవుణ్ణి? దేవుని సన్నిధిలో ఏ లెక్క ప్రకారం నీ ప్రశ్నిస్తావు? దేవుడు నీకు ఏర్పాటు చేసిన క్రమమును నీవు పాటించకపోతే, నీకు నచ్చకపోతే, నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన క్రమము, నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనలు నీకు నచ్చకపోతే నువ్వు ఎలాగూ దేవునికి మహిమకరంగా ఉంటావు? నువ్వు బయట ఎంత నువ్వు ఫలిస్తున్నాను అనుకోవచ్చు, కానీ అది నాట్ వ్యాలిడ్, ఇన్వాలిడ్ అంటారు. అంటే అది లెక్కలోనికి రానిదే. ఏది లెక్కలోనికి వస్తుందంటే ఏ యజమానుడు తన భూమిలో నిన్ను విత్తుతాడో ఆ భూమిలో నీవు ఫలిస్తేనే, ఆ పంట ఆ యజమానుని కొట్టులో చేర్చబడితేనే, ఆ పంట ఆ యజమానునికి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటేనే అది నీ లెక్కలోనికి చేర్చబడుతుంది తప్ప నీవు బయట నువ్వు 1000 ఫలించవచ్చు గాక, కానీ నీ కొరకు దేవుడు లెక్కడిగినప్పుడు నీ సంఘములో నీ లెక్క మాత్రం తప్పుతారు. అది దేవుడు జ్ఞాపకం చేసేది. నీకు ఏర్పాటు చేసిన భూమిలో నీవు విత్తబడుచున్నావా? నీ సంఘములో నీవు ఫలిస్తున్నావా? నీ సంఘానికి నీవు దీవెనకరంగా ఉంటున్నావా? నీ సంఘానికి దేవుడు నీకు ఏర్పాటు చేసిన క్రమానికి. కొందరు ఏం చేస్తారంటే, స్టూడెంట్స్ ఉంటారు, ఉదాహరణ గమనించండి, మన స్టూడెంట్స్ ఉంటారు, వారికి చాలా కాలం నుండి అలవాటైనటువంటి టీచర్లు ఉన్నారు అనుకోండి, వారి మీద చాలా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఉదాహరణకు మన సందీప్ గారు ఉన్నారు, ప్రిన్సిపాల్ గారు, వారికి చాలా ప్రియమైన స్టూడెంట్స్ ఉంటారు. కొందరు ఒక దగ్గర బ్రాంచ్లో పనిచేసి ఉన్నాడు, ఆ బ్రాంచ్లో చాలా ప్రియమైన స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ బ్రాంచ్ మారాడు, ఇప్పుడు పాత బ్రాంచ్లోకి వెళ్ళి ఇప్పుడు కొత్త బ్రాంచ్కి వచ్చాడు. అలాగని చెప్పేసి ఇప్పుడు అక్కడున్న స్టూడెంట్స్ ఈ సార్ స్థానంలో ఉన్నటువంటి అక్కడున్న సార్ చెప్పే పాఠాలు మేము వినము, మాకు ఈ సార్ నచ్చలేదు, మాకు ఆ పాత సారే మంచిగా ఉన్నాడు, ఆ సందీప్ సార్ చెప్తేనే మేము వింటాము, ఆ సందీప్ సార్ దగ్గరికి వెళ్తాము, మేము అక్కడే వింటామనంటే
ఆ సందీప్ సార్తో పాటుగానే నువ్వు వెళ్ళిపో. నువ్వు ఈ స్కూల్లో ఉంటూ ఈ స్కూల్లో లేని సార్ దగ్గరికి వెళుతూ నీకు ఈ స్కూల్లో నీకు ప్రోగ్రెస్ ఎలా వస్తుంది? నీకు అది క్రమం కాదు. అది ప్రభు ఏర్పాటు చేసినటువంటి క్రమం ఏంటంటే, దేవుడు ఎవరిని నీకు నిర్ణయించాడు, దేవుడు ఏ సంఘములో నిన్ను నియమించాడు, దేవుడు ఏ సంఘ క్రమములో నిన్ను స్థిరపరుచుతున్నాడో అది నీ ఆత్మీయ తండ్రికి, పరమ తండ్రికి పూర్తిగా తెలిసిన వాడుగా ఉంటున్నారు. కాబట్టి నువ్వు ఆ క్రమంలోనే ముందుకు కొనసాగితే నీకు ఆశీర్వాదకరమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా చూసినట్లయితే విశ్వాసము. ఈ ఆవగింజ రెండవదిగా దేనితో పోల్చబడుతుందంటే విశ్వాసానికి. అంటే ప్రభు సెలవిస్తున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలును అంటున్నాడు. ఆవగింజ చూడండి చిన్నదిగానే ఉంటుంది, కానీ దాని యొక్క ఆకారము రౌండ్గా ఉంటుంది. అంటే సర్కిల్, అంటే పూర్తిగా, అంటే సంపూర్ణత గుర్తది. విశ్వాసములో సంపూర్ణతకు గుర్తు ఆవగింజ. అది చిన్నదిగానే ఉంటుంది. నీకు కావలసినంత విశ్వాసం కూడా ప్రభువు నీ నుండి కోరేది కొద్దిపాటి విశ్వాసము, చిన్నది, చాలా చిన్నదైన విశ్వాసం. కానీ దాని పరిమాణము చాలా ప్రభావవంతమైనది, చాలా పెద్దది. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా ఆదివారం ఆరాధనలో ఆ యొక్క విశ్వాసం యొక్క పరిమాణం గురించి మనం విన్నాము. దాని యొక్క కొలతలు, అది ఎంత ఉన్నతమైనటువంటి పరిమాణము కలిగింది, ఎంతటి లోతైనటువంటి ప్రభావము కలిగిందో మనము తెలుసుకొని ఉంటున్నాం. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో గమనించినట్లయితే విశ్వాసం యొక్క పరిమాణం గురించి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి మాట రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ స్పష్టముగా ప్రభు మన కొరకు రాయిస్తున్నాడు ఏంటంటే, తన్ను తాను ఎంచుకొనదగిన కానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, ఒక్కొక్కనికి దేవుడు ఒక పరిమాణమును ఏర్పాటు చేశాడు, ఒక పరిధిని ఏర్పాటు చేశాడు, వారికి ఒక కొలతను ఏర్పాటు చేశాడు. వారికి నియమించిన విశ్వాస పరిమాణ ప్రకారముగానే వారు మెదులు కొనవలసిన వారైంచున్నారు. వారి యొక్క పరిధి ఎంతవరకు, వారి యొక్క విశ్వాసముల యొక్క అనుభవము, వారి యొక్క విశ్వాసములో అనుభవము ఎలాగుంటుంది అనగా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువు వారి విశ్వాస పరిమాణంను తెలియచేస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్కరికి విశ్వాస పరిమాణము ఒక్కొక్క రీతిగానే ఉంటుంది. అబ్రహామును గమనించండి, ఆయన ఒక్క మాట ప్రభు సెలవిచ్చాడు, ఆ మాటను పట్టుకొని బయలుదేరాడు అంతే. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఎంత దూరం వెళ్ళాలో చెప్పలేదు, అక్కడికి వెళ్ళి ఏం చేయాలో చెప్పలేదు. వెంటనే నువ్వు అందరిని విడిచిపెట్టు, నన్ను వెంబడించమన్నాడు. ఆ మాటను పట్టుకొని ఆయన వెళ్ళిపోయాడు, ఆయన బయలుదేరాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తన గమ్యస్థానం తెలియదు, తన ప్రయాణం తెలియదు, ఆయనకి ఏవి కూడా తెలియదు. కానీ కేవలము విశ్వాసముతో పిలిచిన వాడు నమ్మదగిన వాడు, పరమ తండ్రి నన్ను పిలిచాడన్న ఒక్క కారణం చేత ఆయన బయలుదేరాడు. నేడు విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. మనం గమనిస్తే ఒక్కొక్కరి పరిమాణము ఒక్కొక్క రీతిగానే ఉంటుంది. అంటే
ఉదాహరణకు మనం గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి మొదటి సూచక్రియ ఏమిటి? మన నీటిని ద్రాక్షరసముగా మార్చడము ప్రభువైన యేసుక్రీస్తు చేసిన మొదటి సూచక క్రియ. గమనించండి, అక్కడ విందుకు వెళ్ళాడు, పెళ్లికి వెళ్ళాడు, విందులో ద్రాక్షరసం అయిపోయింది. ఆ సమయానికి తల్లి మరియమ్మ వచ్చి ప్రభుకు సెలవిచ్చింది, నా సమయం ఇంకను రాలేదన్నాడు. తర్వాత ద్రాక్షరసము అయిపోయేంత వరకు కూడా చూశాడు. తర్వాత అక్కడ ఉంటున్నటువంటి పరిచారకులకు ప్రభు సెలవిస్తున్నాడు, మీరు అక్కడున్న 6 రాతి బాణలను నీళ్లతో నింపమన్నాడు. అక్కడ ఉంటున్నవి 6 రాతి డ్రమ్ములు అన్నమాట. బాణలు అంటే డ్రమ్ములు, అవి రాతితో మలచబడినటువంటి డ్రమ్ములు. 6 రాతి బాణలు నీటితో నింపమని చెప్పాడు. చూడండి, ఇక్కడ వీరు విశ్వాస పరిమాణం గమనిస్తే, ఆ పరిచారకులు ప్రభు మాటను లోబడ్డారు. ప్రభు మాటకు ఎదురివ్వకుండా తాను ఏమి చెప్పాడో, ద్రాక్షరసము కావాలి అని వారు అడిగితే నీళ్లతో నింపమన్నప్పుడు వారు ఏమి సందేహించకుండా వారు నీటితో నింపారు. ఎంత నీటిని వారు నింపారు అంటే మనకు స్పష్టంగా వ్రాయబడిన మాట యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో, వాటిని అంచుల మట్టుకు యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. చూడండి, ఇక్కడ గమనించండి, ప్రభు చెలవిచ్చిన మాట ఏంటి? మీరు వాటిని నీళ్లతో నింపమన్నాడు. అంటే నీళ్లతో నింపమంటే మామూలుగా నీళ్లతో నింపవచ్చు, కానీ వారు చేసిన పని గమనించండి. వారి యొక్క విశ్వాస పరిమాణము ఎంతటి రీతిగా ఉన్నదంటే అంచుల మట్టుకు వారు నీళ్ళని నింపారంట. అంటే ఇంకా కొన్ని నీళ్లు పోస్తే అవి బయటపడతాయి. చివరి అంచు వరకు, ఎడ్జ్ వరకు కూడా వారు నీటిని సంపూర్తిగా నింపారు. ఇక్కడ మనం గమనిస్తే ద్రాక్షరసము అవసరమైతే ద్రాక్షరసము సిద్ధపరచడానికి ద్రాక్ష ఫలములు తీసుకురావాలి, కానీ ప్రభు చూడండి సాధారణమైన నీటిని ఎంచుకున్నాడు. విలువైన, శ్రేష్టమైన, మంచి ద్రాక్షరసం రావడానికి సాధారణమైన నీటిని ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే, ప్రభు చెప్పిన మాటకు వారు లోబడి మారు మాట్లాడకుండా ప్రభు చెప్పాడు, మేము చేస్తున్నాం అంతే. మేము చేసేది కూడా సంపూర్తి చేయాలి. అదే మనం నింపమంటే, మన వాళ్ళని నింపమంటే 4 బిందెలో 5 బిందెలో సగం మట్టుకు నింపేసి సరిపోతాయిలే, ఇంతవరకు సరిపోతుంది ద్రాక్షరసము అనుకుంటారు. లేదంటే ఇంకొద్దిగా నింపుదా అంటే, ఏదైనా కూడా సంపూర్తి జరగాలి. మన పక్షముగా, మన లెక్క మనము సంపూర్తి చేస్తే అప్పుడు దేవుని కార్యం ప్రారంభమవుతుంది. అది మనం గుర్తించవలసింది ఏంటంటే, ఆ పరిచారకులు ఆ రాతి బాణలను అంచుల మట్టుకు నింపినప్పుడు వారి పని అయిపోయింది. ఇప్పుడు ప్రభు పని అంటే, నీవు చేయవలసింది నీ లెక్క ప్రకారముగా నీవు ఎప్పుడు సంపూర్తి చేస్తావో అప్పుడు నీ విశ్వాసములో నీ పరిమాణము ఎప్పుడు సంపూర్తి చేయబడుతుందో అప్పుడు దేవుని పని ప్రారంభమవుతుంది. అప్పుడు ఏం చేశాడంటే, దేవుడు ఆ నీటిని ద్రాక్షరసముగా మార్చాడు. అంటే నీరు అంచుల మట్టుకు నింపబడ్డప్పుడు అక్కడ గమనించండి, మరి ఏ రీతిగా నీరు ద్రాక్షరసంగా మార్చబడింది? అక్కడ ప్రభు ఏమన్నా వెళ్ళి ఏమైనా కెమికల్ యాడ్ చేశాడా అందులో? ప్రభు ఏమైనా ఆ నీటిలో చేయి పెట్టి ఏమైనా ప్రార్థన చేశాడా? ప్రభు ఇంకేమైనా తీసుకొచ్చి అందులో కలిపాడంటే అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రభు యొక్క దృష్టి, ప్రభు యొక్క కన్నుల నుండి ఆ యొక్క కిరణములు ఆ నీటి మీద ప్రసరింప చేయబడ్డాయి. అందుకే ఆయన అక్కడి వరకు కూడా వెళ్ళలేదు. ఆయన నిలబడున్న చోటులో నుండే చూడగలుగుతున్నాడు. ఎప్పుడు చూడగలిగినాడు? వారు అంచుల మట్టుకు నింపారు కాబట్టి అవి ఆయన దృష్టికి కనబడుతున్నాయి. ఒకవేళ అంచుల మట్టుకు గనక అవి నీళ్లు వారు నింపకపోతే
అవి కనబడకపోయేది. అంటే ఆయన అక్కడి వరకు వెళ్ళవలసి వచ్చేది. కానీ అవి వారు చేసిన పని సంపూర్తిగా అంచుల మట్టుకు నింపినప్పుడు ఆయన అక్కడి నుండి చూసి కంటితో ఆయన నీటిని ద్రాక్షరసముగా మార్చాక అప్పుడు అంటున్నాడు, మీరు వెళ్ళి ముంచుకొని తీసుకొని పోయి ద్రాక్షరసమును విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళమంటున్నాడు. అంటే చూడండి, వారు ముంచే లోపే ప్రభు దృష్టి ఆ నీటి మీద రాలినప్పుడు, ప్రసరింప చేయబడినప్పుడు నీరు ద్రాక్షరసముగా మార్చబడ్డాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, వివాహం విషయంలో, పెళ్లి కాని వారి విషయంలో, వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారి విషయంలో ఈ యొక్క నీరే ద్రాక్షరసముగా మార్చబడితే ఆ నీరు నీవు ప్రభు కొరకు వ్యక్తపరచవలసిన నీ విశ్వాస పరిమాణమైతే నీవు సంపూర్తి చేసావా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోనండి. ఈ దినమున స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అది మీకు సాధారణమైన నీరులాగానే ఉండొచ్చు. నీ కొరకు దేవుడు నీ సంఘంలో నీకు అప్పగించబడినటువంటి బాధ్యత, నీకు అప్పగించబడిన పని, నీకు అది చిన్నదిగానే ఉండొచ్చు, నీకు అది సాధారణమైన కార్యమే కావచ్చు. కానీ దానికి, నీ ఆశీర్వాదానికి దేవుడు ఎక్కడో ఒక లింక్ ఏర్పాటు చేశాడు. అది నీ కంటికి కనబడదు. అది ఆ లింక్ ఏమిటో నీ కంటికి కనబడదు. మనం అనుకుంటాము మనకు అదేదో ముందు తెలిస్తే నేను మంచిగా చేసే వాళ్ళం కదా అంటాం. కానీ ప్రభు ఎప్పుడు కూడా ముందే బయలుపరచడు. ఇప్పుడు నువ్వు విత్తనం విత్తేటప్పుడు అది చిన్నదిగానే ఉంటుంది, నువ్వు చిన్నదిగానే విత్తుతావు అంతే తప్ప నువ్వు నాకు ఇంత పెద్ద వృక్షము, ఇంత పెద్ద పంట వస్తుంది అని నీకు ముందుగా కనపడదు. అది నువ్వు విశ్వాసముతో, నీవు ఆశ కలిగి నీవు విత్తితే నువ్వు దాని పంటను కోసుకుంటావు. అట్టి రీతిగానే చూడండి, రిబ్కా విషయంలో, వివాహ విషయం అన్నప్పుడు గుర్తుకొస్తుంది రిబ్కా చూడండి, అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ను తన కుమారుడైన ఇస్సాకు కొరకు వధువును తీసుకొని రమ్మని పంపించినప్పుడు అతను ఎలియాజరు ప్రార్థన పూర్వకంగా వెళ్ళి తన యజమానుడైన అబ్రహాం కుమారుడికి ఒక కన్యను తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు అక్కడ గమనించండి, ఆ యొక్క బావి దగ్గర తనతో పాటుగా 10 ఒంటెలను మోకరింప చేసి ప్రార్థిస్తున్నాడు. అక్కడ ఎలియాజర్ చూడండి, ఒక్కడే కాదు, తనతో పాటున్న 10 ఒంటెలను కూడా మోకరింప చేసి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నా ఈ ప్రయాణమును సఫలం చెయ్యి, నా యజమానుడు కోరిన రీతిగా ఆ కుటుంబానికి తగిన వధువును నీవు నడిపించమని ప్రార్థన చేసి, ఆయన ప్రార్థన ముగించుకొని చూసేసరికి ఆ బావి దగ్గరికి రిబ్కా వచ్చింది. అక్కడికి రిబ్కా మామూలుగానే వచ్చింది. ఆమెకేమైనా తెలుసా? అబ్రహాం పంపించాడు, తన కుమారుడైన ఇస్సాకు కొరకు, పెళ్లి సంబంధం కొరకు ఎలియాజర్ వచ్చాడు, ఆ ఎలియాజరే ఇతను అని ఆమెకేమైనా తెలుసా? ఆమెకు ఏ చిన్న విషయం కూడా తెలియదు. ఏదో అతను ఒక బాటసారిగా ఉన్నాడు అక్కడ. అతను ఎలియాజర్ అడుగుతున్నాడు, అమ్మా నాకు దాహమునకు కొన్ని నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు ఆమె బావిలోనికి వెళ్ళి నీళ్లు చేదుకొని బయటకు వచ్చినప్పుడు, అమ్మా నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మన్నప్పుడు చూడండి ఆమె యొక్క సమాధానం ఎంత శ్రేష్టమైన సమాధానము. ఈ కాలంలో ఉంచున్నటువంటి ఏ యవనస్తురాలైనా కూడా అలాంటి సమాధానం ఇవ్వగలుగుతుందా? ఈ కాలం పిల్లలు, ఈ కంప్యూటర్ యుగంలోని పిల్లలు, ఈ కాలంలో పిల్లలు నాకు దాహమున కిమ్మని ఎలియాజర్ అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే, అయ్యా నీవు నీళ్లు త్రాగుమో, నీతో పాటు మోకరించిన ఆ 10 ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను అన్నది. అక్కడ అసలు ఆమెకు అంత అవసరం ఏంటి? మనం ఆలోచన చేద్దాం. ఆమెకి ఏమన్నా ఏం పనులు లేవా? లేదంటే అదేమన్నా మోటార్కి పైప్ పెట్టి స్విచ్ ఆన్ చేసి పైప్ పట్టుకొని వెళ్ళి ఏమన్నా దానిలో నింపడమా? ఒక్క మనిషికి పోయడమే ఎక్కువ. సరిపోని ఒక్క ఒంటె ఉన్నది అనుకుందాం. ఒక్క ఒంటె ఆ శరీరంలో ఎంతటి నీళ్లను స్టోర్ చేసుకుంటుందంటే, ఒక్కసారి కనుక ఒక ఒంటె నీళ్లు తాగితే 21 దినముల వరకు కూడా మళ్ళీ అది నీళ్లు తాగదంట.
21 దినముల వరకు కావలసిన నీటిని అది నిల్వ చేసుకుంటుంది. అలాంటిది 10 ఒంటెలు ఉన్నాయి అక్కడ. ఆ సమయంలో చూడండి, రిబ్కా తాను వడివడిగా వెళుతూ బావిలోనికి దిగి నీళ్లు చేది మరలా అక్కడ పోస్తూ 10 ఒంటెలకు నీళ్లు పోసినప్పుడు ఇది ఎలాగుందంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా సెలవిస్తుంటున్నాడు, మిమ్మల్ని ఎవరన్నా 1 మైలు దూరం రమ్మని అడిగితే మీరు ఎంత దూరం వెళ్ళమన్నాడు? అడిగింది 1 మైలు కదా, 2 మైళ్ళ దూరం ఎందుకు వెళ్ళాలా? చూడండి పరీక్ష ఎలాగుంటుందో. ఈ పని రిబ్కా చేసింది. ఆయన అడిగిందేమో తన ఒక్కటి దాహం తీర్చమని, కానీ ఆమె చేసింది నీ దాహమే కాదు, నీతో పాటు ఉన్న ఒంటెల దాహాన్ని కూడా తీరుస్తాను. అదే మనం అడిగితే. అందుకే మీరు గమనించండి, సువార్తల్లోనికి వచ్చేసరికి ప్రభు ఏమంటాడు, గిన్నెడు చలినీళ్ళు ఇచ్చిన చాలు అంటున్నాడు. ఎందుకంటే రిబ్కా కాలం కాదు ఇది. రిబ్కాల వల్లే కడవలు తీసుకొచ్చి పోసే కాలం కాదు ఇది. ఆ జమానా పోయింది. గ్లాస్ నీళ్ళు అంటే 1 బాటిల్ తీసుకొచ్చి ఇస్తే చాలు, మీరు దానికి తగిన ప్రతిఫలమును పొందుకుంటారు అంటున్నాడు. ఇక్కడ గమనించండి, నీళ్లకు వివాహానికి ఎక్కడి నుంచి ఎక్కడ లింక్ ఏర్పడిందో చూడండి. ఆ కానా వివాహంలో నీళ్లకు ద్రాక్ష రసానికి లింక్ ఏర్పడింది. ఇక్కడ రిబ్కాకు చూడండి, ఆమెను అడిగింది నీళ్ల సహాయం మాత్రం, దాహం తీర్చమని. ఆ నీళ్లను ఆమెను ఎక్కడికి చేర్చాయి? పితరుడైన అబ్రహామునకు కోడళ్ళ స్థానం ఆమెకు అనుగ్రహించబడింది. ఆమెకి ఏమైనా తెలుసా? మన వల్ల అయితే అంటారు, అయ్యో నాకు తెలియదు, ఆయన అబ్రహాం దాసుడు అని తెలిస్తే నేను ఇంకా గౌరవించను. నువ్వు తెలిసి గౌరవించడంలో కాదు, అక్కడ నీకు తెలియనప్పుడే. అందుకే అంటారు అబ్రహాం గురించి, తెలియకనే వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని. తెలియకనే రిబ్కా చూడండి, సమృద్ధి అయిన నీటిని ఆమె తన వంతుగా నెరవేర్చింది. ఆమె విశ్వాస పరిమాణం నెరవేర్చింది, కానీ తగిన ప్రతిఫలము ఎదురు చూడలేదు ఆమె. గమనించండి, నీళ్లు పోసింది కదా అని చెప్పేసి ఎలియాజరు అప్పుడు సంబంధం వెతకలే. అంటే ఆల్రెడీ ప్రభు ఆమె కొరకు శ్రేష్టమైన వరుడైన ఇస్సాకును సిద్ధపరిచాడు. కానీ ఆ వరుణ్ణి పొందుకోవాలి అంటే నీ వంతు నెరవేర్చవలసిన నీ లెక్క నువ్వు సంపూర్తి చేసుకోవాలి. నీవు నీరు నింపడం అనేటువంటి నీ విశ్వాస పరిమాణము నీవు ఎప్పుడు సంపూర్తి చేస్తావు, అది ఏ రకంగా ఉంటుందో తెలియదు. అక్కడ అబ్రహాము దాసుడు ఒక పరీక్షగా ఆమెను ప్రశ్నించాడు. ఆ పరీక్షలో ఆమె పాస్ అయిపోయింది. మరి నీ కొరకు నీకు ఏర్పాటు చేయబడిన దైవజనుడు నీకు ఏం సెలవిస్తున్నాడో, అందులో ఏ పరీక్ష దాగి ఉందని నీవెప్పుడైనా ఆలోచిస్తున్నావా? దేవుడు దైవజనుడి ద్వారా నేను పరిశీలిస్తున్నాడు, దైవజనుడి ద్వారా నేను ఒక కార్యం జరిగించమని తెలియజేస్తున్నాడు. అమ్మా మీరు రండి ప్రార్థన చేసుకోండి అంటే, అయ్యగారు మేము ఎప్పుడు ప్రార్థన చేసుకుంటున్నామంటే, మరి అప్పుడు ఎందుకు ఎప్పుడు చెప్పని దైవజనుడు నీకు ఆ రోజు ఎందుకు ప్రార్థనలు గడపమని చెప్పాడు? అందులో ఏ ఆశీర్వాదం దాగి ఉందో, అందులో దేవుడు ఏమి మేలును దాచి ఉంచి ఉన్నాడని ఎందుకు ప్రశ్నించుకోవడం లేదు? కాబట్టి ఇక్కడ గమనిస్తే రిబ్కా చేసిన కార్యం చూడండి, ఆమె సంపూర్తిగా తన విశ్వాస పరిమాణమును పూర్తి చేసుకుంది, శ్రేష్టమైన స్థానాన్ని పొందుకుంది. పొందుకోవడం కోసం కాదు ఆమె ప్రయత్నించింది, ఆమె తన వంతు నెరవేర్చింది, దానికి తగిన బహుమానాన్ని పొందుకుంది. అందుకే ప్రభు సెలవు ఇచ్చేది మనకు, మన వంతు లెక్క మనం సంపూర్తి చేసుకుంటే తన వంతు లెక్క తాను ఎప్పుడు కూడా ముందుగానే సిద్ధపరిచి మన పరమ తండ్రి ఉంచుతాడు. కానీ అది సమయం వచ్చినప్పుడు అది బయటికి రాబడుతుంది. అలాగే చూడండి, ఇంకొక విశ్వాస పరిమాణమును గమనిస్తే ఎస్తేరును జ్ఞాపకం చేసుకోండి. ఎస్తేరు అంటే ఇప్పుడు మన వాళ్ళందరికీ చాలా ప్రియమైపోయింది. ఎస్తేరు పేరు అనగానే మన వాళ్ళందరికీ చాలా ప్రియమైన గ్రూప్ అయిపోయింది. ఎస్తేరును జ్ఞాపకం చేసుకోనండి. ఆమె ఒక సాధారణమైన కన్య, కానీ ఒక రాణిగా ఆమె స్థానంలో నిలబడాలంటే ఆమె ఎంతకాలం ఓపిక ఉండవలసి వచ్చింది? 12 మాసములు శుద్ధీకరణ క్రియలు, సౌందర్య అలంకరణ జరపడానికి ఒక్కసారి ఆమె రాజగృహంలోనికి వెళ్ళి ఆమె పేరు నమోదు చేయబడిన తర్వాత
12 మాసముల వరకు ఆ తైలముల చేత ఆమె అలంకరించబడి సిద్ధపరచబడి 12 మాసముల లెక్క సంపూర్తి అయిన తరువాతనే రాజమందిరానికి వెళ్ళింది. ఉదయమే రాజు రాణిగా ప్రకటించాడు. ఆమె ఇంతకాలం నేనెందుకుంటాను, రాజుకు ఇష్టమైతే 1 రోజో 2 రోజులో వారం రోజులో చూడొచ్చు కదా. రాజు దగ్గరికి పోవడానికి గమనించండి, అక్కడ వివాహం కొరకు కాదు, అక్కడ వివాహం నిశ్చయమైన తర్వాత వివాహం చేసుకోవడానికి కాదు. రాజు దర్శనం కావాలంటే నీవు 12 మాసములు సిద్ధపడాలి. సిద్ధపాటుకే 12 మాసములు అవసరమైతే ఊరికేనే రాదు నీకు రాణివాసం అంటే. నీకు ఊరికేనే రాణి స్థానం రావాలంటే నువ్వు ఊరికేనే వచ్చి కనబడి 3-4 రోజులు ఉంటా, వారం రోజులు ఉంటా, నెల రోజులు ఉంటావంటే ఆ లెక్క పనికిరాదు. అక్కడ రాజు ఆ నిర్ణయం, ఒక లెక్క ఉంది అక్కడ. రాణిగా ఏర్పాటు చేయబడాలంటే నువ్వు 12 మాసములు సిద్ధపడవలసిందే. అది కూడా నీకు గ్యారంటీ లేదు. 12 మాసములు సిద్ధపడ్డావు కాబట్టి నిన్ను రాణిగా పెట్టాడు. అలా అంటే ఎంతమంది రాణిలుగా పెట్టుకోవాలి ఆయన? 12 మాసములు సిద్ధపడ్డ వారందరూ రాణులు అయిపోరు. అక్కడ కేవలం రాజు ఎదుట నిలబడడానికే 12 మాసములు సిద్ధపడితే అప్పుడు నీ వంతు వచ్చినప్పుడు దేవుడు ఆ 12 మాసముల సిద్ధపాటుకు నీకు ఒక ఉన్నతమైన కిరీటమును ధరింపచేసి నిన్ను రాణి స్థానంలో కూర్చుండబెడుతూ ఉంటున్నాడు. గమనించండి ఒక్కొక్కరి విశ్వాస పరిమాణం ఎలా ఉంటుందో. రిబ్కాకు 12 మాసములు పట్టలేదు అక్కడ, కానీ ఆ 10 ఒంటెలకు ఆ ఎలియాజరుకు కావలసిన సమృద్ధి అయిన నీరు తోడిపోసింది. ఇక్కడ కానా వివాహంలో పరిచారకులకు అంత సమయం పట్టలేదు. 6 రాతి బాణములు ఆ అంచుల మట్టుకు నింపారు. కానీ ఎస్తేరుకైతే 12 మాసములు పట్టింది. అందరూ అనుకుంటారు, అర్థం కాక ఏమంటారంటే, ఇంకా ఎందుకు మా వివాహము ఆలస్యం అవుతుంది, ఇంకా ఎందుకు మాకు మంచి సంబంధాలు రావట్లేదు, ఇంకా ఎందుకు మా పక్షంలో మా కుటుంబంలో కార్యం జరిగించట్లేదంటే, నీకోసం ఇక్కడ గమనించండి, ఇస్సాకును ప్రభువు నీళ్లు పోసిన తర్వాత వెతకలేదు. ఆల్రెడీ ఇస్సాకు రెడీగా ఉన్నాడు. కానీ ఎప్పుడు బయటికి వచ్చాడు? నువ్వు నీళ్లు సంపూర్తి చేసినప్పుడే. అక్కడ రాజు కూడా నీ కొరకు సిద్ధపరచబడ్డాడు. ఎప్పుడు నువ్వు రానివయ్యావు? నీ 12 మాసముల సిద్ధపాటు సంపూర్తి అయినప్పుడే. అక్కడ యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు ద్రాక్షరసం చేయడానికి. ఎప్పుడు? నీవు నీళ్లను అంచుల మట్టుకు నింపినప్పుడు మాత్రమే. కాబట్టి గమనించండి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంకా మీరు వివాహం విషయంలో మీరు ఇంకా ఎదురు చూస్తున్నట్టే మీకోసం ఆల్రెడీ దేవుడు మీ భాగస్వాములను సిద్ధపరిచి ఉంచాడు. కానీ అవి పొందుకోవడానికి మీ నుండి మీ లెక్క, మీ విశ్వాస పరిమాణము సంపూర్తి చేయబడాలి. మీ యొక్క హృదయం అనే రాతి బాణల్లో ఇంకా మీరు కొద్ది నీరునే నింపారేమో, ఇంకా సగం మట్టికే నింపారేమో, అది పూర్తిగా నింపండి. అంచుల మట్టుకు మీరు నింపండి. అప్పుడు ప్రభు దృష్టి మీ మీద పడినప్పుడు మీ యొక్క నీటి లాంటి జీవితాన్ని ద్రాక్షరసం లాంటి మధురమైనటువంటి స్థితిలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే విశ్వాసం పరిమాణ ప్రకారముగా మనకు ముందు వెళ్ళాలి. ఇది 2వ అంశంగా చూస్తున్నాం. 3వదిగా గమనిస్తే చూడండి, ఆవగింజలో విశ్వాసంలో ప్రభు మరొక అంశం మనకు బోధించేది ఏంటంటే అల్ప విశ్వాసము. విశ్వాసం ఉంది, ఇంకొకటి ఏంటంటే అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే, అల్పం అంటే కొద్దిగా, కొంచెం విశ్వాసం అంటే. గమనించండి, ప్రభువు నీటిపైన నడిచి వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా భయపడిపోయారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేనే, భయపడకూడి అంటున్నాడు. పేతురు అడుగుతాడు, ప్రభువా నీవే అయితే నీ వలె నేను కూడా నీటి మీద నడిచి వచ్చుటకు నాకు అనుమతి నిమ్ము అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, సరే రమ్మంటాడు. రమ్మన్నప్పుడు పేతురు దోణి దిగి ఆ సముద్రపు నీటి మీద అడుగుపెట్టి నడుచుకుంటూ వెళుతున్నాడు. భూమి మీద నడిచిన రీతిగానే ఆ సముద్రపు నీటి మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు ప్రభువుని మాట ప్రకారం. కానీ గాలిని చూచి భయపడి
మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాచి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి నీవెందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. చూడండి, పేతురుకి ఎలాంటి బిరుదు వచ్చిందో, పేతురుకు ఎలాంటి పేరు వచ్చిందో, అల్ప విశ్వాసి. కానీ పేతురు భవిష్యత్తు ఏంటి చూడండి. పేతురు భవిష్యత్తు ఏంటో ప్రభువుకు తెలుసు. పేతురు బండగా ఏర్పాటు చేసుకున్నాడని ప్రభువుకు తెలుసు. పేతురు సంఘము ఆయన మీద కట్టబడుతుందని తెలుసు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు? నీ విశ్వాసాన్ని నువ్వెందుకు తగ్గించుకుంటున్నావు? నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని నువ్వెందుకు తగ్గించుకుంటున్నావు? ఇప్పుడు ఉదాహరణ గమనించండి. ఇప్పుడు అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయని మనం చూసాము. 6 రాతి బాణాల్లో నీళ్లు నింపారు. కానీ ఒక చిన్న రంధ్రము గనక ఆ రాతి బాణకు క్రింద గనక లీకేజ్ ఏర్పడితే ఏమైపోతాయి? ఆ నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళిపోతుంటాయి. అలాగే ఎప్పుడైతే పేతురు సందేహించాడో ఆ విశ్వాసం తగ్గిపోయింది. ఆ సందేహం, గాలిని చూసి భయపడి సందేహించాడో ఆ విశ్వాసము తగ్గిపోయేసరికి అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు? అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన విశ్వాసాన్ని ఆ లెవెల్ని మెయింటైన్ చేస్తున్నామా? దేవుడు అనుగ్రహించిన విశ్వాస పరిమాణాన్ని మనం అలాగే ఉంచుతున్నామా? ఆ అంచుల మట్టుకు ఉన్న నీళ్ళు అలాగే ఉంటున్నాయా, తగ్గిపోతున్నాయా? తర్వాత ఇంకా గమనించండి, 8వ అధ్యాయము 26వ వచనంలో గమనిస్తే, మత్తయి సువార్తలోనే 8వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటున్నాడంటే అక్కడ, అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి గాలిని సముద్రం గద్దింపగా అవి నిమ్మలమాయను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. ఇప్పుడు గ్రూప్ అందరికి పేరు వచ్చింది, ఇంతసేపు సింగులర్ గా వచ్చింది. ఇంతకుముందు ఒక్కడికే వచ్చింది పేరు అల్ప విశ్వాసి అని. ఇప్పుడు అదే పేరు బ్యాచ్ అందరికి వస్తున్నది. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? నేను మీతో లేనా? నేను మీతో పాటుగానే ఉన్నాను. ఇదే సముద్రం మీద ఉన్నాను, ఇదే దోణిలో ఉన్నాను, నేను పడుకొని ఉన్నాను. అయినంత మాత్రాన మీరెందుకు భయపడుతున్నారు? ఏమైపోయింది మీ విశ్వాసము? ఇక్కడ గమనించండి, వారిని విశ్వాసము లేదనట్లేదు ప్రభు. విశ్వాసం లేని మూర్ఖతరం వారలారని అక్కడ జనాలను అన్నాడు. కానీ ఈ అపోస్తులను మాత్రం ఏమంటున్నాడు అంటే అల్ప విశ్వాసులారా అంటున్నాడు. ఎందుకంటే విశ్వాసములో మీకెందుకు కొదవ ఏర్పడుతుంది? ఎందుకు మీకు విశ్వాసాల్లో మీరు మైనస్లోనికి వెళ్తున్నారు? అంటే నెగిటివ్లోనికి వెళ్తున్నారు, పాజిటివ్లో ఎందుకు రావట్లేదు? అంటే ఇక్కడ గమనించండి, అల్ప విశ్వాసం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు. అంటే విశ్వాసం యొక్క జనరేటరే ప్రభు అయిన యేసుక్రీస్తు. విశ్వాసము తయారు చేయబడుతుందే ప్రభు అయిన యేసు దగ్గర. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించువాడు. ఆయనే వారితో ఉన్నా కూడా వారు అల్ప విశ్వాసులు అయిపోతున్నారు. అంటే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేనే ఒక విశ్వాసం అనే ట్యాంకు లాగా నేను మీ దగ్గర ఉన్నప్పుడు మీరెందుకు నింపుకోవడం లేదు? మీకు కావలసినంత విశ్వాస పరిమాణాన్ని మీరు ఆ గేజ్కి, ఆ మార్క్కి ఎందుకు మీరు రావట్లేదు? నేనే సమృద్ధి అయినటువంటి విశ్వాసము కలిగిన వాడిగా నేను మీ పక్షంగా మీతో కూడా మీ వెంటే ఉన్నప్పుడు మీ విశ్వాస పరిమాణములో ఎందుకు తేడా వస్తుంది? ఎందుకు అల్ప విశ్వాసులారు అవుతున్నారు? అల్ప విశ్వాసులుగా మార్చబడుతున్నారు. మీ విశ్వాసం ఏమైపోతుంది? నేను మీ ప్రక్కన లేనా? నేను మీ దగ్గరే ఉంటున్నాను కదా, నా నుండి ఎందుకు మీరు ఆ విశ్వాసమును తీసుకొనలేకపోతున్నారు? ఆ సమరయ స్త్రీ చూడండి, ఆమె దప్పిక కలిగి ఆ బావి దగ్గరికి వచ్చి
నీళ్ళ కోసం వచ్చినప్పుడు యేసు ప్రభు అక్కడ కూర్చొని ఉంటే ఆమె దప్పిక మొత్తం తీర్చుకుంది. ఎందుకు? ఆయన జీవజలముగా ఉన్నాడు అక్కడ. ఇంకా ఆమెకు ఈ భౌతికమైన దాహం తీరిపోయింది, ఈ నీటితో అవసరం లేదు అక్కడ. ఆమె ఏం చేసుకుందంటే జీవజలపు ఊట అయిన యేసు క్రీస్తు ద్వారా ఆమె దాహమును తీర్చుకుంది. ఆమె వెలితిగా ఉన్నటువంటి ఆ కుండను జీవజలంతో నింపుకుంది కాబట్టి తన చేత పట్టుకుని వచ్చిన ఆ కుండను బావి యొద్దనే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒక సమరయ స్త్రీయే నా దగ్గరికి వచ్చి నాలో ఉన్నటువంటి జీవజలమును నింపుకొని వెళ్ళి ఆమె తన ఊరందరికీ సువార్తను ప్రకటించి రక్షణలోనికి నడిపిస్తే, మీరు నా వెంటే ఉంటూ 3.5 సంవత్సరములుగా నాతోనే జీవిస్తూ మీ విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతున్నారు? మీ విశ్వాస పరిమాణంలో ఎందుకు కొలతలో తేడా వస్తుంది? ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకు అల్ప విశ్వాసులుగా మీరు మార్చబడుతున్నారు? నింపుకోండి. మీ విశ్వాసమును అంచుల మట్టుకు మీరు నింపుకోండి. మరి ఇప్పుడు అల్ప విశ్వాసం అనే స్టేజ్ నుండి విశ్వాసం అనే స్టేజ్లోనికి రావాలి అంటే, మరలా మీ పరిమాణం పెరగాలి అంటే ఏం చేయాలి? మరి మనం ఏం చేయాలి? ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి మనకు కలిగి ఉన్న విశ్వాసం తగ్గిపోయింది అంటే, ఇప్పుడు ఆవ గింజ కంటే కూడా తగ్గిపోయింది అన్నప్పుడు అల్ప విశ్వాసులారా అంటే, విశ్వాసం అంటేనే ఆవగింజంత. మరి అల్ప విశ్వాసం అంటే మళ్ళా ఆవగింజలో 2 భాగాలు అనుకోండి, అంటే తగ్గిపోయింది. మరి ఇప్పుడు ఎలాగా? మరి విశ్వాసం మరలా ఆవగింజ పరిమాణంలోనికి రావాలి అంటే ఏమి చేయాలంటే నింపుకోవాలి. అదే మరియ చేసింది. ఏ మరియ అంటే మరియా, మార్త, లాజరు గృహంలో ఉన్నటువంటి మరియ. మార్త అయితే ప్రభువు తన ఇంటికి ఒక గెస్ట్గా వచ్చాడని ఆయన కోసము తను సమస్తం సిద్ధపరుస్తుంది. కానీ మరియ అయితే యేసు ప్రభు నా ఇంటికి వచ్చాడు, నాకు మంచి సమయం దొరికింది, ఇప్పుడు ఆయనను విడిచిపెడితే నాకు మరలా ఈ మాటలు దొరకవని ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధించేటువంటి మాటలను తన హృదయములో నింపుకుంటున్నది. ఆమె విశ్వాస పరిమాణమును పెంపొందించుకుంటుంది. తగ్గిపోయినటువంటి ఆ యొక్క అల్ప విశ్వాసపు స్థాయిని ఆమె పెంచుకుంటుంది. ఎందుకంటే ప్రభువు దొరికిన కాలము, ప్రభువు నన్ను దర్శించిన కాలము, ప్రభువు నన్ను సమీపించిన కాలము నేను వ్యర్థపరచుకోకూడదు. అందుకే ప్రభు అంటాడు మార్తతోటి, మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకున్నావు, కానీ మరియా ఉత్తమమైన దానిని కోరుకున్నది, ఎంచుకున్నది, అది ఆమెకు స్థిరముగా ఉంటుంది. మరియ ఉత్తమమైన అంటే మనము కూడా మన విశ్వాసము, ఒకవేళ మన స్థాయి అల్ప విశ్వాసం వలె ఉంటే మనం ఏమి చేయాలి అంటే ప్రభువుని గురించిన మాటలు మనము వినాలి. ఆయన యొక్క మాటలను మనం వింటేనే మనకు విశ్వాసం కలుగుతుంది. అందుకే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. వినడం అంటే చెవులలో ఇయర్ ఫోన్లు పెట్టుకొని 24 గంటలు వినడం కాదు. నువ్వు ఏమి వింటున్నావు ఆ ఇయర్ ఫోన్ల ద్వారా? నీ హృదయంలో ఏమి నింపుతున్నావు? ఏ మాటలు నింపుతున్నావు? లోక సంబంధమైనవన్నీ కూడా నింపుకుంటే అవి విశ్వాసం కలుగచేయవు. క్రీస్తును గూర్చిన మాటలు వింటే నీ హృదయంలో విశ్వాసము నింపబడుతుంది. వినుట క్రీస్తును గురించిన మాట, అదే మరియ చేసింది. వింటుంది, ఆ మాటలను విని ఆమె తన యొక్క విశ్వాసపు స్థాయిని పెంచుకుంటుంది. ఇంకా గమనిస్తే అల్ప విశ్వాసము ద్వారా మనము ఏ కార్యములను కూడా, ఏ ఆశీర్వాదములను కూడా పొందుకొనలేము, జరిగించలేము. ఎందుకంటే నీ విశ్వాసము సరి అయిన స్థాయికి రాకపోతే అది నీకు నిష్ప్రయోజనముగానే ఉంటుంది. అందుకే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట గమనిస్తే అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో,
వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన దాయను. చూడండి, సువార్త అందరికీ ఒకే రీతిగా ప్రకటింపబడుతుంది. ఇక్కడ ప్రభు సెలవిచ్చేది స్పష్టంగా అదే, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక. ఇప్పుడు గమనించండి, క్లాస్లో టీచరు ఒక పాఠం బోధిస్తున్నప్పుడు 50 మంది స్టూడెంట్లు ఉంటే 50 మందికి ఒకే రీతిగా బోధిస్తాడు. ఒకే పాఠము, ఒకే సూత్రము, ఒకే పరిష్కారము, ఒకే సమాధానం 50 మందికి ఒకే రీతిగా బోధిస్తాడు. కానీ అర్థము చేసుకునేటువంటి విధానంలో 50 మందిలో కొందరొక రీతిగా, కొందరొక రీతిగా అర్థం చేసుకొని వారు సులువుగా ఎలాగ మరలా మనం చేయగలము అని వారు అధ్యయనం చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, వినిన మాటలతో విశ్వాసము కలిసి ఉండలేదు గనుక వారికి సువార్త ప్రకటించబడింది, మనకు సువార్త ప్రకటించబడింది. ఎందుకు మరి మనకు ప్రయోజనం కాలే? ఎందుకు మనకు నిష్ప్రయోజనమైంది? ఎందుకు వారికి ప్రయోజనము కాలేదు? వారికి ప్రయోజనమైంది, మనకు నిష్ప్రయోజనం ఎందుకు అయింది అంటే, మనము వినిన మాటలతో, వినిన సువార్తతో విశ్వాసం కలిగి ఉండలేదు. ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్లో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దే డిడ్ నాట్ మిక్స్ విత్ ఫెయిత్ అంట. వారు వినిన మాటతో విశ్వాసాన్ని కలుపుకొనలేదంట. సువార్త విన్నారు, కానీ దానికి విశ్వాసమును కలపలేదు. మంచి విత్తనము గోధుమ గింజ, ప్రభువైన యేసుక్రీస్తు గోధుమగా నూర్చబడ్డాడు, పిండిగా మార్చబడ్డాడు. కానీ ఆ గోధుమ పిండి ముద్దగా మార్చబడాలంటే నువ్వేం చేయాలి? దానికి మనం రొట్టె చేయాలంటే ఆ పిండి ఆ ముద్దగా మార్చబడాలంటే దానిలో మనం ఎలాగైతే నీటిని కలిపినప్పుడు అది ముద్దగా పిసుకబడుతుందో, రొట్టెగా తయారు చేయబడుతుందో, విన్న వాక్యానికి కూడా మనం విశ్వాసము కలపకపోతే అది మనకు నిష్ప్రయోజనమే. విశ్వాసమున కర్త, దానిని కొనసాగించువాడు, ఆయన జరిగించువాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఆయన మాటను వింటావో, అప్పుడు నీకు ప్రయోజనమైనది అవుతుంది. అందుకే ప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే మరి ఎక్కువ గొప్ప కార్యములు చేయగలడు అంటాడు. నా వంటి కార్యములు చేస్తానని చెప్పట్లేదు ప్రభు. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యములు అంటే, నీ యొక్క విశ్వాస పరిమాణము అల్ప విశ్వాసం నుండి విశ్వాసంలోనికి రావలసిన వారుగా ఉంటున్నాం. చివరిగా చూడండి, 4వదిగా మనం గమనించినట్లయితే ఈ ఆవగింజ ఉపమానంలో 4వది అవిశ్వాసము. మొదటిగా ఆవగింజను గురించి తెలుసుకున్నాము, 2వదిగా విశ్వాసం గురించి తెలుసుకున్నాము, 3వదిగా అల్ప విశ్వాసం గురించి తెలుసుకున్నాము, 4వదిగా అవిశ్వాసం గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ గమనించండి ఎంత తేడా ఉందో. విశ్వాసముకు అవిశ్వాసానికి ఎన్ని అక్షరముల తేడా ఉంది, భేదం ఉంది అంటే కేవలము ఒకే అక్షరము. ఇక్కడ విశ్వాసము, అక్కడ విశ్వాసం రెండు సేమ్ రాయబడ్డాయి, కానీ దీనికి ముందు ఆ లేదు, దానికి ముందు ఆ ఉంది. ఒక్క అక్షరం చూడండి ఎంత గొప్ప అర్థాన్ని మార్చేస్తుందంటే, విశ్వాసానికి అవిశ్వాసానికి ఒకటే అక్షరం తేడా, కానీ ఆ యొక్క భావమే మారిపోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున పునరుత్థానుడయ్యాడు. ఆ దినము సాయంకాలమే 10 మంది శిష్యులకి ఆ తలుపులు బంధించుకొని ఉన్నటువంటి గదిలోనికి ప్రవేశించి ప్రభువు దర్శనమిచ్చాడు. అప్పుడు ఈ 11వ వాడైన తోమా లేడు. ఆయన అంటాడు, మీరు చెబితే నేను నమ్మను,
ప్రభు వచ్చాడని చెప్తున్నారు, ప్రభుతో మాట్లాడారని చెప్తున్నారు, ప్రభువు చేపను కూడా భుజించాడని చెప్తున్నారు. కానీ నేను ఎప్పుడు నమ్ముతానంటే ఆయన గాయంలో నా వ్రేలు పెట్టి తాకి చూచితేనే కానీ నేను నమ్మను అంటున్నాడు. అందుకే ప్రభువు మరి యొక్క పునరుత్థానపు దినమున తోమా కొరకు ప్రత్యేకముగా దర్శనమిచ్చి అక్కడ ఏమంటున్నాడంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో, ఇప్పుడు ప్రభు ద్వారా పేరు పొందుకునే వంతు తోమాది. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. చూడండి, ఇంతకు ముందేమో పేతురు గారికి అల్ప విశ్వాసి అని పేరు వచ్చింది, ఇప్పుడేమో తోమాకు ఏం పేరు వస్తుంది? అవిశ్వాసి. నీవు అవిశ్వాసివి కాక నీ చేయి చాచి నా చేతులు చూడము, నీ వ్రేలిటి చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమంటున్నాడు. ఎందుకు? నీకే ఇంత సందేహం కలిగితే, 3.5 సంవత్సరముల అనుభవం కలిగిన నీవే ఇంత సందేహం కలిగి ఉంటే నువ్వు ఎలాగా విశ్వాసములో ఎదిగిన వాడవుగా ఉండగలుగుతావు? అసలు నీకు విశ్వాసం ఉన్నట్టుగా రుజువేంటి? నువ్వు అవిశ్వాసిగా మారిపోయావు, నీకు విశ్వాసం లేదు. నేను నీ కొరకు మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై దర్శనమిచ్చానని నీ తోటి 10 మంది సహోదరులు, తోటి అపోస్తులు చెప్పినా కూడా నీవు నమ్మలేదంటే నీవు ఎందుకు అవిశ్వాసిగా మార్చబడుతున్నావు? కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే నీ యొక్క అవిశ్వాసమును తొలగించి వేసి నిన్ను మరలా విశ్వాసిగా నిలబెట్టుట కొరకే నేను మరలా నిన్ను దర్శిస్తున్నాను. చూడండి, ప్రభు 2వ మారు వచ్చిందంటే ఒక్క తోమ కొరకే. 10 మంది కొరకు ఆల్రెడీ ముందు వచ్చాడు, దర్శనం ఇచ్చాడు. కానీ ఈ 2వసారి మరలా ప్రత్యక్షమయ్యాడంటే తోమ కొరకు. ఎందుకు? ఆయన అవిశ్వాసాన్ని బాగు చేయడానికి. ఉందా ఆ మాట? ఇర్మియా గ్రంథం చూడండి, 3వ అధ్యాయము 22వ వచనంలో స్పష్టంగా ప్రవచన రీతిగా ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు రాయించాడు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా. ఎక్కడ భ్రష్టులయ్యారు వీళ్ళు? విశ్వాసంలో. విశ్వాసము కోల్పోవడం ద్వారా, అల్ప విశ్వాసులుగా మార్చబడడం ద్వారా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన వారిని బిడ్డలారాని సంబోధిస్తూ చూడండి ఏమంటున్నాడో. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. చూడండి, ప్రభువు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాడు. ఆయన విశ్వాసమున కర్త, నీకు విశ్వాసమునిచ్చేవాడు. ఒకవేళ అల్ప విశ్వాసిగా ఉన్నావా, నీ యొక్క విశ్వాసాన్ని పెంపొందించేవాడుగా ఉంటాడు. ఇంకా ఒకవేళ ఆ అల్ప విశ్వాసం కూడా లేకుండా నువ్వు మైనస్లోనికి వెళ్ళిపోయి అవిశ్వాసిగా మార్చబడ్డావా, అవిశ్వాస్యతలో కూడా నేను విడిచిపెట్టకుండా ఏమంటున్నాడంటే నా యొద్దకు వస్తే నేను మీ అవిశ్వాసమును బాగు చేసేదను. అదే తోమ దగ్గరికి వచ్చాడు. అందుకే ఆయన అవిశ్వాసాన్ని బాగు చేసి మరలా విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభువైన యేసుక్రీస్తు తోమాను దర్శించి విశ్వాసిగా నిలబెట్టి ఆయన భారతదేశానికి నడిపించబడ్డాడు. ఒకవేళ కనుక ఆయన అవిశ్వాసాన్ని ప్రభు బాగు చేయకపోతే, ఆయన అపోస్తలత్వంలో కోల్పోయి పరిచర్య చేయకుండా ఎప్పుడో కాలగర్భంలో ఆయన చరిత్ర మాసిపోయేది. కానీ ప్రభు తన అవిశ్వాసాన్ని బాగు చేసి విశ్వాసిగా స్థిరపరిచి
అపోస్తలత్వంలో ముందు కొనసాగించబడినాడు కాబట్టి ఆయన భారతదేశమునకు మన అందరికీ సువార్త ప్రకాశమును, సువార్త వెలుగును మనకు తీసుకొని వచ్చి మన దేశానికి రక్షణకరముగా, ఆశీర్వాదకరముగా నిలవబడి ఉంచున్నాడు. ఒకానొక సందర్భంలో అమెరికా దేశంలో ఒక వ్యక్తి కారు నడుపుకుంటూ వెళ్తూ కొద్ది దూరం వెళ్ళాక కారు ట్రబుల్ ఇచ్చి ఆగిపోయిందంట. ఎంత స్టార్ట్ చేసినా కూడా ఆ కారు స్టార్ట్ అవ్వట్లేదు. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఆయన ఇంజనీరింగ్ చేసిన వ్యక్తేనంట. ఆ కారు తీసి ఆపాడు, పక్కకు బ్యానెట్ ఓపెన్ చేసి అందులో ఏం ప్రాబ్లం వచ్చిందా అని ఎంత ప్రయత్నిస్తున్నా ఆయనకు ఆ యొక్క ప్రాబ్లం తెలియట్లేదు. కొద్దిసేపు అలాగే ప్రయత్నిస్తున్నాడు, ఇటు అటు చూస్తున్నాడు, ఎవరేం రావట్లేదు, ఎక్కడ ఎలాగ అనుకుంటుంటే అక్కడికి ఒక వ్యక్తి, వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి ఆ సమయంలో వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడంట. ఆ వ్యక్తి ఆ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ చూశాడు, ఆ కారును చూశాడు. ఆ కారు ఆగిపోయింది. ఈ వ్యక్తి కష్టపడుతున్నాడు కారును స్టార్ట్ చేయడానికి. ఆయనకు ఆ ప్రాబ్లం తెలియట్లేదు. ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ యొక్క వ్యక్తి వెళ్ళి ఆ యవనస్తుని అడిగాడంట, నాకు ఒక అవకాశం ఇస్తావా, నేను నీ కారును బాగు చేస్తానని అడిగాడంట. చూడండి, ఈయన అడగకుండానే సహాయమును ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి వచ్చి, నీ కారును నేను బాగు చేస్తాను, నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, నాకు ఒక అవకాశం ఇస్తావంటే ఈ యవనస్తుడు అనుకుంటున్నాడంట, నేను బీటెక్ గ్రాడ్యుయేట్ని, నాకు ఇంజనీరింగ్లో నాకు సర్టిఫికేట్ ఉంది, నేనే ఎంత ప్రయత్నించినా ఈ కారు యొక్క లోపమేంటో సమస్య ఏంటో తెలవట్లేదు, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, నువ్వు చూస్తే మామూలుగా ఉన్న వాకింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన మామూలుగా టీ షర్టు నెక్కరు షూ వేసుకొని ఉన్నాడు, నువ్వు చూస్తే మామూలుగా సింపుల్ ఆర్డినరీ పర్సన్ లాగా ఉన్నావు, నీకు ఎలాగూ సాధ్యము, సరే ఒకసారి ప్రయత్నించమంటే ఈ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఏం చేశాడంట, ఆ బానెట్ ఓపెన్ చేసి ఉన్న దాంట్లో చూసి అన్ని సరిచేసి ఎక్కడ ఏది ఉండాలో ఆ ప్రాబ్లం క్లియర్ చేసి నువ్వు వెళ్ళి ఇప్పుడు కారు స్టార్ట్ చేయమని చెప్పాడంట. చేయమనగానే ఆ యవనస్తుడు వెళ్ళి స్టార్ట్ చేయగానే కారు స్టార్ట్ అయిపోయింది. ఈయనకి ఆశ్చర్యం కలిగింది. యవనస్తుడు, ఇదేంటి, నేను ఇంత ప్రయత్నం చేసిన కలగలేదు, స్టార్ట్ కాలేదు, ఈయనకి ఎలా కలిగింది, ఈయనకి ఎలా జరిగిందని వెళ్ళి అడిగాడంట. అయ్యా, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, నువ్వు ఈ రిపేరింగ్, నీకు ఇవన్నీ ఎక్కడ తెలిసినాయి, నువ్వు ఏం చేసావు, ఊరికేనే అదే ఇదో ముట్టుకున్నావు, కారు స్టార్ట్ అయిపోయిందంటే ఈ కారు పేరు, కంపెనీ పేరు ఏంటని అడిగాడంట. ఈ కారు కంపెనీ పేరు ఫోర్డ్ కంపెనీ కారు అది. దీని ఓనర్ ఎవరో తెలుసా నీకు అన్నట్టే తెలియదన్నాడంట. ఈ కారు కంపెనీ ఓనరు హెన్రీ ఫోర్డ్ నేను అని చెప్పాడంట. ఆ కారు కంపెనీ ఓనరే కానీ గుర్తించట్లేదు ఈయన. ఆ కారు హెన్రీ ఫోర్డు, ఆ ఫోర్డ్ కంపెనీ ఓనరే ఆ కారును బాగు చేసేసరికి ఆయన ఆశ్చర్యపోయాడట. కాబట్టి మనం ఒకవేళ అవిశ్వాసపు స్థితిలోనికి నెట్టివేయబడితే మరలా మన అవిశ్వాసాన్ని బాగు చేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యొద్దకు రావాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవే మా దేవుడు అని యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. కాబట్టి ఇక్కడ గమనిస్తే మన యొక్క విశ్వాసపు స్థాయి ఏ స్టేజ్లో ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది. ఒకవేళ కనుక ఆత్మీయ స్థితిలో అవిశ్వాసపు స్థాయికి పడిపోతే ప్రభు యుద్ధకు వచ్చినట్టయితే ప్రభు నిన్ను సరిచేస్తాడు. గిద్యోను ఆ రీతిగానే సరిచేశాడు. గిద్యోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నేను నిన్ను నడిపిస్తున్నాను, నువ్వు వెళ్ళు యుద్ధం చేయమంటే నేనేం యుద్ధం చేస్తాను, నా వల్ల ఏమవుతుంది అంటాడు, నాకు ఒక సూచన కావాలంటాడు. ఒక గొర్రెబొచ్చు తీసుకొచ్చి కళ్ళెంలో పరిచి ఆ రాత్రి కాలంలో కళ్ళమంత తడవాలి కానీ ఆ గొర్రెబొచ్చు తడవద్దు అంటాడు. ప్రభు ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన కండిషన్ ప్రకారమే రాత్రంతా కళ్ళమంతా తడిసింది, ఆ గొర్రెబొచ్చు తడవలేదు. ఉదయకాలం చూసి గిద్యోను ఆశ్చర్యపోయాడు. ప్రభువా ఇంకొకసారి అన్నాడు. సరే ఏంటి చెప్పంటే, ఈసారి కేవలం ఈ గొర్రెబొచ్చు మాత్రమే తడవాల, కళ్ళమంతా ఆరిపోయి ఉండాలి.
అలాగన్నప్పుడు కూడా ప్రభు సరే ఆ రీతిగానే అని రెండవ రోజు కూడా కేవలం గొర్రెబొచ్చు మాత్రం తడిసట్టు చేశాడు. అప్పుడు ఆయనకి విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసం స్థాయిలో నుండి బయటికి వచ్చాడు, విశ్వాసం స్థాయిలో నిలబడ్డాడు, యుద్ధం చేశాడు. కేవలం 300 మందితో అది కాలి కుండలతో బూరలతో పట్టుకొని వెళ్ళి మిద్యానీయుల మీద యుద్ధంలో విజయమును పొందుకొని ఉంచాడు గిద్యోను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆయన యొక్క విశ్వాసమును దేవుడు బాగు చేశాడు. ఇంకో 2 దంపతులు ఉంటున్నారు, సంసోను తల్లిదండ్రులు. సంసోను జన్మించడానికి ముందే ప్రభువు వారిని దర్శించాడు. మనోహ అతని భార్య, వారిరుకు దేవుడు తెలియచేశాడు, మీకు శ్రేష్టమైన సంతానం ఇస్తున్నా, ఆయన తల మీద మీరు క్షారం చేయకూడదు, మంగళకత్తి పెట్టకూడదు, నీవు గర్భవతి అయినది మొదలుకొని నీవు కుమారుడు జన్మించినంత వరకు ద్రాక్షరసం త్రాగకూడదని దేవుడు సెలవిచ్చాడు. ఇవన్నీ విన్నాక మనోహ ఏం చేస్తాడంటే దేవునికి ఒక బలిని అర్పిస్తాడు. అప్పుడు దేవుని దూత యెహోవా దూతగా ప్రభు వచ్చి ఆ బలిని అంగీకరించి ఆకాశమునకు ఆరోహణం అయిపోయినప్పుడు అగ్నిలో నుండే వారు ఏమనుకుంటున్నారంటే, చూడండి అక్కడ మనోహ అంటాడు కదా, మనం దేవుణ్ణి చూసాము, దేవుడు మనకు దర్శనం ఇచ్చాడు కాబట్టి మనం ఇక బ్రతకము, చనిపోతాము అనుకుంటున్నాడు. వారి యొక్క ఆలోచన విధానం చూడండి. దేవుడు దర్శనం ఇస్తే ఏ మానవుడు కూడా బ్రతకడంట, చనిపోతాం అనుకుంటున్నాడు. కానీ అక్కడ మనోహ భార్య అంటుంది కదా, ఒకవేళ గనక దేవుని చూస్తే మనము చనిపోయే వారమైతే దేవుడు మనకెందుకు కుమారుణ్ణి ఇస్తానని చెప్పాడు? ఆ కుమారుణ్ణి నేను ఏర్పాటు చేసుకున్నానని ఎందుకు చెప్పాడు? ఆ కుమారుడు గర్భంలో పడిన మొదలుకొని ద్రాక్షరసం త్రాగవద్దని ఎందుకు చెప్పాడు అన్నప్పుడు అప్పుడు అవును కదా అంటే మనోహకు కలిగినటువంటి ఆ సందేహం, అవిశ్వాసము తన భార్య ద్వారా తీర్చబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఉపమానంలో చివరి మాట గమనిస్తాం. మార్కు వార్త 4వ అధ్యాయము 32వ వచనంలో, విత్తబడిన తర్వాత, మార్కు వార్త 4వ అధ్యాయం 32వ వచనంలో, భూమి మీద విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. చూడండి, ఆవగింజను భూమిలో విత్తేటప్పుడు చిన్నదిగానే విత్తబడింది, కానీ అది విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు. ఇంకా లూకాసు వార్తలో రాయబడిన మాట ఏంటంటే, అది గొప్ప వృక్షముగా ఎదిగింపబడుతుంది, ఆ వృక్షము యొక్క కొమ్మల మీద పక్షులు గూళ్ళు కట్టుకొని నివాసం ఉంటాయని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. కూర మొక్కలన్నిటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మన స్త్రీల సమాజం వారందరూ కూడా ఈ మధ్యలో కూర మొక్కల గింజలన్నీ కూడా నాటి ఉంటున్నారు. కూర మొక్కలు అవి ఎదిగి ఫలించి వాటికి పంటను ఇచ్చే రీతిగా వారు నాటి ఉంటున్నారు. అలాగే ఇక్కడ చూడండి, మరి మన విశ్వాసము, మన ఆవగింజంత విశ్వాసము ఎదిగి ఫలిస్తుందా? మనల్ని మనం పరిశీలించుకున్నాం. మనం విత్తినప్పుడు చిన్నదిగానే ఉంది, మనం ప్రభువుని మీద ఆనుకున్నప్పుడు కొద్దిగానే ఉన్నాము, కానీ మరి మనం విశ్వాసములో ఎదుగుతున్నామా? మనం ఎదిగి ఒక వృక్షపు స్థాయికి వచ్చి మన ద్వారా ఇంకా మిగతా వారికి నీడని ఇవ్వగలుగుతున్నామా? ఆ వృక్షం మీద పక్షులు వచ్చి ఏ రీతిగా గూళ్ళు కట్టుకొని నివాసం ఉండగలుగుతున్నాయో, మన యొక్క విశ్వాసం అనే ఆత్మీయ వృక్షము కింద అవిశ్వాసులైన వారు, అన్యులైన వారు ఆ విశ్వాసపు నీడలో సేద తీరగలుగుతున్నారా? మనం వారికి మాదిరికరంగా ఉంటున్నామా? మరి మన పరిస్థితి ఎలాగుంటుంది? దేవుని రాజ్యము కూడా కంటికి కనిపించినటువంటి చిన్న ఆవగింజలాగానే ఉంటుంది అన్యులకు, కానీ అది భూమిలో విత్తబడి ఎదిగి ఫలిస్తే అన్యులైన వారికి, ఇక్కడ పక్షులు అనగా
అన్యులైన వారందరికీ కూడా నివాసము కల్పించుట కొరకే అది ఆశీర్వదించబడే రీతిగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి మరి మన విశ్వాసము ఎలాగుంది? ఒకవేళ గనక మన విశ్వాసము అల్ప విశ్వాసములో గనక వెళ్ళిపోతే, మన విశ్వాసము అవిశ్వాసపు స్థాయిలోనికి గనక వెళ్ళిపోతే, చివరిగా ఒక్క మాట ప్రార్థనతో మనము ఈ సందేశాన్ని ముగించుకుందాం. ఇక్కడ అపోస్తలుడు ప్రార్థన చేస్తున్నారు. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనంలో అపోస్తలుడు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద ఒక విజ్ఞాపన చేస్తున్నారు. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలులు చూడండి, ఇక్కడ అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువును అడుగుతున్నారు. ఆ ప్రార్థన మన ప్రార్థనగా ఈ దినం మనం చేద్దామా? ఒకవేళ మన విశ్వాసపు స్థాయి నువ్వు మొదటగా ప్రభువును అంగీకరించిన స్థాయి వరకు ఉందో లేదో, ఒకవేళ నువ్వు అనుగ్రహించిన నీవు నడిచిన విశ్వాస యాత్రలో ఆ స్థానమును ఆ స్థాయిని నువ్వు కోల్పోకుండా స్థిరముగా ఉంచున్నావో లేదో, ఒకవేళ గనక ఆ స్థాయి తగ్గితే అల్ప విశ్వాసి అనే పేరు పొందుకునే స్థాయిలోనికి, అల్ప విశ్వాసులనే స్థాయిలోనికి ఇంకా క్రిందికి వెళ్ళిపోయి అవిశ్వాసి అనే స్థాయిలోనికి గనక వెళ్ళిపోతే, ఇదిగో మన ప్రభువు మన మీద కనికరం చూపి మన అవిశ్వాసాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు, సిద్ధముగా ఉంటున్నాడు. కానీ మనం చేయవలసిన ప్రార్థన అపోస్తలుల వలె, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, మా విశ్వాసాన్ని పెంపొందించు, మా విశ్వాసము అనేకులకు దీవెనకరముగా నిలబడాలి, మా యొక్క ఆత్మీయ అనుభవము అనేకులకు మాదిరికరంగా నిలబడాలి, మా యొక్క ఆత్మీయ విశ్వాస వృక్షము అనేకులకు సేద తీర్చేటువంటి ఒక స్థలముగా మార్చబడాలి. అలాంటి ప్రార్థన నీవు నేను మనమందరం మనల్ని మనము పరిశీలించుకుంటూ ఈ దినమున ప్రార్థన చేస్తున్నట్లయితే అట్టి ప్రార్థన ప్రభువుకు అంగీకారముగా, మనందరికీ దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ప్రభు నిలబెట్టువాడుగా ఉంటున్నాడు. అట్టి రీతిగానే మనము మన విశ్వాసాన్ని పెంపొందించుకునే స్థాయిలోనే ముందు కొనసాగాలని కోరుకొంటూ ఈ మాటలను ముగిస్తుంటున్నాను. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక.